కొంతమంది ఆడపిల్లలు వెంటనే వాళ్ళది ఎడ్యుకేషన్ లైక్ ఎంబీబీఎస్, బిఏఎంఎస్ అదర్ ఏదైనా కూడా అయిపోగానే ఫారెన్ వెళ్ళిపోతున్నారండి. ఎందుకు అంటే ఫారెన్ లో ఇంత ఉండదు, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్లుగా ఉంటుంది. సో ఫారెన్ లో ఏంటి అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ కొంచెం తక్కువ అక్కడ. సో అందుకని చాలా మంది ఫారెన్కి వెళ్ళిపోతున్నారు. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఇండియాలో కొంచెం ప్రెషర్స్ ఉంటాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉంటున్నాయి. అండ్ దానితో పాటు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రికమెండేషన్స్ తోటి వస్తుంటారు. కొన్ని కొన్ని ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అపాయింట్మెంట్ ఒక 1 అవర్ లేట్ అయినా కూడా దానికి కూడా ఫోన్ కాల్స్ చేయించడం. ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ని కానీ వాళ్ళకున్న సత్తాన్ని చాటుకోవాలని చూస్తారు కొంతమంది హాస్పిటల్స్ దగ్గరికి వచ్చి. సో దీనివల్ల ఏంటంటే చాలా చాలా లాట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఇక్కడ పడిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి అర్థం అవ్వవు. డాక్టర్స్ అంటే కూర్చుంటున్నారు, చక్కగా మంచి ఇన్కమ్ వస్తుంది, లగ్జరీ లైఫ్, ఎథిక్స్ ఉండవు వీళ్ళకి అని కొంతమంది అంటారు. సో మేల్ డాక్టర్ అయినా ఫీమేల్ డాక్టర్ అయినా అందరికీ ఎథిక్స్ తోటే చేస్తారు అండి. వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా కూడా ఎక్కువగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎథిక్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మాకైతే తెలియదు. ఆల్మోస్ట్ అందరూ ఎథిక్స్ ఉన్న వాళ్ళే ఉంటారు ఈ ఫీల్డ్లో. ఇదొకటి. అండ్ ఫీమేల్ డాక్టర్స్ కూడా అంటే ఇంతకు ముందు ఉన్న దానితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది. అంటే ఏంటి అంటే అందరూ కొంతమంది వాళ్ళకి తోచినప్పటికి చిన్నపాటి క్లినిక్స్ పెట్టుకొని రన్ చేసుకోవడం, బయట హాస్పిటల్స్లో కాంపిటీషన్స్ కొంచెం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్రెషర్ తట్టుకోలేము, మాకు ఉన్న వరకే చాలు ప్రాక్టీస్ అనుకునే వాళ్ళు ఏదో హోమ్ ప్రాక్టీస్ చేసుకోవడం, చిన్నపాటి క్లినిక్స్ రన్ చేసుకోవడం, ఇలా కూడా చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇది వెరీ గుడ్. సో దీన్ని మనం చాలా మంచిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ని వీళ్ళు వదిలిపెట్టుకోకుండా ఏదో దీన్ని కూడా ఒక టైం పాస్లో చేసుకోవడం, ప్రాక్టీస్ అనేది పోకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవడం, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఉంటుందో ఈ ఉమెన్ డాక్టర్స్ మనకి తగ్గిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుందండి. ఏంటి అని అంటే ఫస్ట్ టైమ్స్ సెట్ అవ్వవు. సో ఒక డాక్టర్ ఫీల్డ్ ఏంటి అని అంటే మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ అనుకుంటే అప్పుడు వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా ఉరికెళ్ళిపోవాలి. సో ఆ టైంలో ఫ్యామిలీ వీళ్ళకి సపోర్టివ్గా ఉంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్. బట్ అలా కాకుండా వాళ్ళు సపోర్టివ్గా లేకుండా దాన్ని వాళ్ళు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న, చికాగ్గా ఉన్నా, విసిగించుకున్నా, సో మళ్ళీ ఆ ప్రెషర్ అనేది ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన ఆ డ్యూటీ మీద పడుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు హ్యాపీగా ఉంటే సో తను కూడా అక్కడికి వెళ్ళి గుడ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. అండ్ దానితో పాటు తన మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల సో ఈ ప్రాబ్లం అనేది అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇదొకటి. సో కొంతమంది ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారు అంటే డాక్టర్స్నే చేసుకుంటారు. సో ఎందుకంటే తను బిజీ ఉంటాడు, ఈవిడ బిజీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి తెలుసు, దే నో దట్ వాళ్ళకి ఇదనేది తెలుస్తుంది. ఈ ఫీల్డ్ లో ఉండే ఈ ప్రెషర్స్ ఏంటి, ఈ టైమింగ్స్ ఏంటి, ఎమర్జెన్సీస్ అప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా, పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక ఫీమేల్ డాక్టర్ ఒక మేల్ పేషెంట్ ని చూడకూడదని కొన్ని చోట్ల కూడా చూసాము. అంటే నాకు తెలిసి పేషెంట్ అంటే పేషెంటే, అది ఫీమేలా, మేలా, ట్రాన్స్జెండరా, గేనా, లెస్బియనా, ఇదేమీ ఉండదండి. ఒక పేషెంట్ పేషెంటే. ఒక మేల్ డాక్టర్ ఫీమేల్ పేషెంట్ని చూడొచ్చు కదా. సో మరి ఎందుకని ఫీమేల్ డాక్టర్ మేల్ పేషెంట్ని చూడకూడదు? ఏ పేషెంట్ అయినా జబ్బు వస్తేనే వస్తారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇదొకటి. అంటే ఇది అన్ని చోట్ల కాదండి, ఇది ఉంది. కొన్ని చోట్ల విన్నాము. నా దగ్గరకు వచ్చిన డాక్టర్ ఫ్యామిలీ ఒకళ్ళు వచ్చారు. వాళ్ళ అత్త వాళ్ళు, నువ్వు మేల్ పేషెంట్కి ఎందుకు చూస్తున్నావు, నువ్వు ఆడపిల్లవి, ఆడవాళ్ళకే చూడాలి అని చెప్పి ఆ అమ్మాయిని టార్చర్స్ పెట్టి వాళ్ళ పుట్టింటికి పంపించారు. సో తను సూసైడ్ చేసేసుకొని ఏమీ అవ్వలేదు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. సో జెండర్ ఇంపార్టెంట్ కాదండి. ఒక 100 మంది మగవారిలో ఉన్న డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఏ ఫీల్డ్లో ఉన్న ఆడపిల్ల 100 మంది మగవాళ్ళ చుట్టూరున్న తన లిమిట్స్ ఏంటి, సో ఏమిటి, ఈ సొసైటీ ఏమిటి అనేది తెలుస్తుంది. సో మేల్ పేషెంట్ని చూడకూడదు, వాళ్ళని చూడకూడదు, ఇవన్నీ సిల్లీ థింగ్స్ నాకు తెలిసి. సో ఇప్పుడు నా దగ్గరికి వస్తారు. సో ఐ ట్రీట్ మేల్ అండ్ ఫీమేల్, ఎవరినైనా చూస్తాను. ట్రాన్స్జెండర్స్ కూడా వస్తారు, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంతే. అలా కాకుండా సో ఇలాగ కూడా ఉన్నాయి డాక్టర్స్ లైఫ్లో. అందరూ అనుకుంటారు డాక్టర్ అంటే హైఫై లైఫ్ అనుకుంటారు. లేదు,
వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఆ పేషెంట్ తో కొంచెం ఎక్కువసేపు మేల్ పేషెంట్ వస్తే సో సైకలాజికల్ గా వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుంటూ ఒక 1 minute ఓపీ ఎక్కువ చూసినా కూడా అది కూడా ఇష్యూస్ జరిగిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. సో అలా కాకుండా ఆడ మగ ఇద్దరు సమానమే. సో మంచేదో చెడేదో వాళ్ళకి తెలుస్తుంది. లేదు ఒకవేళ తెలిసి తెలియని మనస్తత్వాలైతే వాళ్ళకి చెప్పుకోవాలి. అండ్ ఫీల్డ్‌ని వదిలిపెట్టి అనదర్ ఫీల్డ్‌కి వెళ్ళడం అనేది కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ ఫీల్డ్‌లో కంటిన్యూ అవ్వడమే బెస్ట్. అది మీరు ఆలోచించుకోవాలి. అందరికి నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు. సో ఇదండి మెయిన్ ఆడవాళ్ళు డాక్టర్ చదివి కూడా వాళ్ళ మధ్యలోనే దీన్ని స్టాప్ చేయడానికి రీజన్స్. అయితే ఇంకొకటేంటి అంటేనండి ఈ విషయంలో ఒక డాక్టర్ చదివినా కూడా ఆడపిల్లే తను. సో, సో అందుకని దీంట్లో ఏంటి అంటే సో ఇంటి పనులు కూడా తనే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పనులన్నీ చేసుకోవడంలో సో డాక్టర్ అయినా ఏది నువ్వెంత పెద్ద డాక్టర్ అయినా మన భారతదేశంలో ఆడపిల్లంటే ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. తప్పదు. కొన్ని ఫ్యామిలీస్ లోనైతే పని మనుషుల్ని అంటే లైక్ ఎవరికైనా మేడ్ ని ఇలా హోమ్ క్లీనింగ్ కి అలా హౌస్ క్లీనింగ్ కి అలాగా ఎవరినో ఒకరిని ప్రొవైడ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. కొంతమంది ఫ్యామిలీస్ లో అది కూడా ఉండదండి పాపం. ఈ లేడీ డాక్టర్స్ పరిస్థితి ఇంట్లో చూసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి రావాలి, ఇక్కడ ప్రెషర్స్, ఇక్కడ స్ట్రెస్ అంతా భరించాలి. ఇదొకటి. సో ఏదేమోనప్పటికీ కూడా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆడపిల్ల అంటే ఆడపిల్లే. సో ఆడపిల్లకి అనేది ఈ ప్రెషర్స్ అనేవి తగ్గడం లేదు. డాక్టర్ చదివినా, యాక్టర్ అయినా, ఇంజనీరింగ్ అయినా. సో అదే అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ దొరికితే వాళ్ళకి అంత స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటారు. సో నేను చూస్తున్నాను కదా ఇద్దరు డాక్టర్స్ అయ్యుండి లేదు అంటే ఎనదర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. కొంతమంది ఎవరో కానీ అర్థం చేసుకోగలరు ఈ ప్రొఫెషన్ లో ఉండే స్ట్రెస్ కానీ ఈ ప్రొఫెషన్ లో మనం పేషెంట్ తో మనం మాట్లాడే తీరు ఇదంతా కూడా వాళ్ళకి. ఎందుకంటే అతను కూడా ఫీల్డ్ ఏదైనప్పటికీ కూడా హీఈస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ కాబట్టి దట్ అతనికి తెలుస్తుంది అంతా కూడా ఇక్కడ జరిగేది. సో ఇలా అండర్స్టాండింగ్ ఉంటే ఆడపిల్లలు అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ దొరికి ఎంకరేజ్ చేస్తూ కొంచెం ఇంట్లో వర్క్ కూడా షేర్ చేసుకుంటూ ఉండే వాళ్ళైతే సో ఈ ఫీల్డ్ ని ఆడపిల్లలు కూడా కంటిన్యూ చేస్తారు. ఏ సపోర్ట్ లేకపోవడం ఒకటి, సపోర్ట్ లేకుండా ఆ ప్రెషర్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఎంబీబీఎస్ చదివి సర్టిఫికెట్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు తప్పట్లేదు ఆడపిల్లలకి మధ్యలో డ్రాప్ అవ్వడానికి. సో ఇవి మెయిన్ రీజన్స్ అండి. కొంచెం దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి ఆడపిల్లల్ని. థ్యాంక్ యూ.